గుంటూరులో ఆంధ్రప్రదేశ్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఫుడ్ సేఫ్టీ కార్పొరేషన్ అధికారులతో కలిసి మాంసపు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ పాడైపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్టుగా గుర్తించడంతో దుకాణ యజమానులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని షాపులపై అధికారులు జరిమానాలు విధించారు. చికెన్ స్టాల్స్, మటన్ స్టాల్స్ను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా వెటర్నరీ డిపార్ట్మెంటు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సర్ప్రైజ్ విజిట్లు అనేటివి మేము చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని షాపుల్లో అనీజీగా అసలు ఇవి సరైన పద్ధతిలో స్లాటింగ్ చేయకుండా ఉన్నటువంటి షాపులకు మేము ఫైన్లు విధించడం జరిగింది. ముఖ్యంగా స్లాటింగ్ సరైన పద్ధతిలో లేకుండా అక్కడ నిల్వ ఉన్నటువంటి చికెన్ కానీ మటన్ కానీ సరైన పద్ధతిలో నిల్వ చేయకుండా ఎలాంటి పద్ధతుల్లో సరైన పద్ధతులు లేకపోతే అవి దాని వలన భయంకరమైనటువంటి వ్యాధులు అనేవి సంభవిస్తాయి. ముఖ్యంగా కొన్ని చికెన్ గున్యా, అలాగే బ్లడ్ ఫ్లూ అనేటివి వస్తాయి. స్లాటింగ్ కూడా వేడి నీటితోనే చేయాలా. ఆ స్లాటింగ్ చేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలా. అక్కడ ఉన్నటువంటి బుచ్చర్స్ కూడా వాళ్ళు నీట్గా బ్లౌజులు వేసుకొని ఆ క్రీమీ కీటకాలు వాలకుండా దాని మీద ఏదైనా కవరింగ్ నెట్ కానీ ఇంకోటి కానీ వాడల్లా. లేకపోతే భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రోజు నుంచి వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ, మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సర్ప్రైజ్ విజిట్లు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే బుచ్చర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండి స్లాటింగ్ చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు.